హాయ్ హలో నేనైతే కంచిదైతే రెండో వీడియో పెడుతున్నాను. ఎందుకంటే అది వీడియో లాంగ్ ఎక్కువైపోయింది. మీరు లైక్ చేస్తారా చేయరా అన్నది అది మీ ఇష్టము. ఎందుకంటే నేను వెళ్ళిన పుణ్యక్షేత్రంలో మీకు కొంచెం పుణ్యం ఇద్దాం అనేసి అయితే ఇన్ని టెంపుల్ అయితే నేను చేస్తున్నాను. మీరు టెంపుల్ చూసి ఆనందపడతారని ఆశపడుతున్నా. ఇదైతే కోనేరండి. ఫుల్గా కోనేరు చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి వాన స్టార్ట్ అయిందండి. మేము వెళ్ళినప్పటి నుంచి కూడా వానే ఉంది, ప్రతి చోట వానే ఉంది. అయినా కానీ మేము దర్శనానికి వెళ్ళిన కాడైతే హ్యాపీగా వెళ్ళేసి వచ్చాము. ఆ కోనేట్లో మాత్రం అండి ఫుల్ వాటర్ ఉన్నాయి. గుడి చూసారా మునిగిపోయింది. 4 పక్కల 4 గుళ్ళు ఉన్నాయి, మళ్ళీ మధ్యలో 2 గుళ్ళు ఉన్నాయి. ఏంటన్నది తెలియదు కానీ ఫుల్గా మునిగిపోయింది. దాంట్లోకి వెళ్ళడం కుదరదు, లాకులు చేశారు. అందుకని మేము కాళ్ళు కడుక్కోవడం కాదు కదా, నెత్తి మీద నీళ్ళు కూడా చల్లుకోవడానికి లేదు. ఇక అక్కడ కొంచెం లోపలికి వెళ్తే అక్కడ మనిషా శిల్పమా అన్నది తెలియదు. అక్కడ అన్నీ పడిపోయి ఉన్నాయి గుళ్ళు. కానీ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక ఎక్కడ చూసినా ఏది చూసినా చాలా బాగుంది. ఇది ఒక టెంపుల్ కానీ ఇది ద్వారం మూసింది. అంటే అటు నుంచి తిరిగి వెళ్తాము. చుట్టూ తిరిగేసరికి వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా, ఫస్ట్ దర్శనం ఆయనకు చేసుకున్నాకే మిగతాది మనము వేరే గుళ్ళకి. ఆయన 3 చోట్ల దర్శనాలు ఉంటాయి, పెద్ద పెద్ద గుళ్ళు ఏమంటారు విగ్రహాలు. కానీ ఆయన దర్శనం చేసుకున్నాకే బంగారు బల్లి దగ్గరికి వెళ్ళాలి. కానీ మేమైతే ఇగో క్యూలోకి నిలబడ్డాం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అయినా కానీ గబా గబా వెళ్ళిపోయాము. మా ఆంటీ అయితే వెళ్తుంది. మేము చుట్టూ గుడికి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరిగేటప్పుడు పైన అనమాట ఇది. తిరిగేటప్పుడు అయితే మేము కొంతసేపు ఆడ కూర్చొని అదంతా వీడియో చేశాను. అసలు నాకైతే ఇంకా నేను జీవితంలో చూస్తానా చూడనా అన్నది పక్కన పెడితే, ఇలాంటిది మీలాంటి వాళ్ళకి చూపిస్తే నాకు కొంచెం పుణ్యం వస్తుంది, మీకు చూసినందుకు పుణ్యం వస్తుందని అయితే నేనైతే వీడియో తీశాను. ఇక తీసినాక తర్వాత మెల్లగా బంగారు బల్లి దగ్గరికి వెళ్దామని అయితే ఆంటీ ఎక్కుతుందా, ఆంటీ వెనకాల నేను ఎక్కుతున్నాను. ఇక ఎక్కుతూ వెళ్తూ ఉన్నాము బంగారు బల్లిని తాకడానికి. కానీ అక్కడ మొత్తం ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకా మేము కొంచెం జాగ్రత్తగా తీసుకొని వచ్చాము. లోపలికైతే మమ్మల్ని అయితే అలౌట్ చేయలేదు ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫోన్లో అయితే తీసుకెళ్ళనిస్తారు, వీడియోలు తీయాలంటే అవన్నీ తీయకూడదు అనమాట అక్కడ. నేనైతే ఇక అక్కడ మెట్ల వరకే ఆపేశాను. కానీ అసలు లోపల కూడా సూపర్ ఉందండి, చాలా బాగుంది. అది ఎప్పుడుదో కదా, ఎన్ని సంవత్సరాల నాటిదో, మరి ఎవరు కట్టించారో అన్నది నాకు కూడా శుద్ధంగా తెలియదు. కాబట్టి ఇంకా సరేననేసి నేను ఆ సాటిగా కొన్ని తీసాను, స్తంభాలు అవి ఇవి. ఇక తీసి సరేలే నాకు భయం వేసింది ఎందుకులే అనేసి ఇక నేను బంగారు బల్లిని తాకొచ్చినాక మళ్ళీ ఇక్కడ ఏంటంటే గోడకు కూడా శిల్పాలు చెక్కారు. స్తంభాలకి గోడకి అన్నిటికీ శిల్పాలు చెక్కారు. సరే శిల్పాలు చెక్కారు అనేసి నేనైతే వెళ్తూ ఉంటే అక్కడ శిల్పాలు చెక్కిన దాని మీద పెయింట్ చేశారు. నాకు ఎందుకో చూడగానే చాలా ముచ్చటేసింది. ఇక అవైతే విష్ణుమూర్తి పవలించిందనమాట. అది నాకు బాగా నచ్చింది. విష్ణుమూర్తి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, కానీ నాకు ఇష్టం. మీకు ఇష్టమేమో కాదో నాకు కామెంట్ పెట్టండి. ఇక సరేననేసి మేమైతే మెల్లగా ఇక అవన్నీ చూసుకుంటూ అసలు రాబుద్ది కాలేదండి నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా. ఎందుకంటే చూడక చూస్తే ఇలాగే ఉంటాయి. వెళ్ళామనుకోండి తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం వెళ్ళాం, కానీ ఈ టెంపుల్స్ చాలా బాగుందండి. ఎందుకంటే తమిళనాడు టెంపుల్లే అందరికీ తెలిసిన విషయమే కదా, తమిళనాడు ఎంత అందంగా ఉంటాయో టెంపుల్. ఏది చూసినా కానీ ఆకాశం మీదే ఉంది. ఆ మండపం చూసారా ఎంత హైట్ మీద కట్టారో, గద స్తంభాలు కానీ ఏదైనా కానీ చాలా చూడముచ్చటగా ఉంది. ఇక తిరిగి మాకైతే చాలా అయిపోయింది. సరేలే అనేసి మేమైతే కంచి కామాక్షమ్మ దగ్గరికి వెళ్దామని బయలుదేరాం. ఇక కంచి కామాక్షమ్మ దగ్గరికి వచ్చి ఇక లైన్లో నిలబడడానికి వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ అనమాట. ఎక్కడ చూసారా అన్ని గుళ్ళు ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే పురాతనదే కానీ రీమోడలింగ్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ రీమోడలింగ్. చూసారా అసలు మండపాలు ఎలా ఉంటాయో, ద్వారాలు అసలు మనకు మించినవి ఉంటాయి. ఇక్కడికి ఇంత కడితేనే ఇదైపోతాము. అక్కడైతే సూపర్ కట్టించారండి. అసలు ఏది చూసినా ఇలా పైకెత్తి చూడాలి.
ఇక క్యూ లైన్లోకి పోయినాం. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మెల్లగా నేను ఫోన్ ఏదో అలా పట్టుకున్నట్టు పట్టుకొని వీడియో తీసా. లోపలైతే తీయనివ్వరు, ఎందుకంటే మనం కూడా తప్పు చేయకూడదు అనేసి. నాకైతే ఇక ఎందుకంటే ఫోన్లు పట్టుకెళ్ళిస్తున్నారు కానీ వీడియోలు మాత్రం తీయకూడదు, అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి. ఇక సరే మీకు ఇంతవరకన్నా చూపిద్దాము, నా దాంట్లో కొంచెం పుణ్యం చూసిన వాళ్ళకి మీకు కూడా వస్తుంది అనేసి నేనైతే వీడియో పెడుతున్నానండి. ఇప్పుడైతే మొత్తంకి చూపించేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఇవన్నీ మండపాలే, ఇక్కడ కూడా మండపాలు ఎంత చెక్కారో, ఎంత చక్కగా ఇదంతా రీమోడలింగ్ చేశారు. ఎందుకంటే పురాతనవి కదా, కొంచెం అన్నీ కదిలినట్టుగా ఉన్నాయి. అది ఏం చెట్టో నాకు అర్థం కాలేదు. కాయలు అయితే ఎరకబూసిందండి. అది ఎలక్కాయ అంటారా, ఏం కాయ అంటారో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే మీరు నాకు కామెంట్ పెట్టండి, అదేంటన్నది చెప్పండి, ఓకేనా. ఇక తర్వాత ఇవన్నీ తీసుకుంటా. నాకైతే రాబుద్ది కాలేదండి, ఏమన్నా అనుకోండి కానీ సరేలే అనేసి అయితే మీకైతే చూపిస్తున్నా కదా. ఇక ఇవి కన్నులు పండగ అనుకోండి, ఎంత వర్ణిస్తున్నానంటే ఆలోచించండి. ఎప్పుడు వెళ్ళని మొహం అనుకోవచ్చు, కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ తమిళనాడు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. చూసారా, ఇంకా కోతులు కూడా ఉన్నాయి. కోతులు ఇవి ఏమంటారు, తామర పుష్పాల దండ ఎత్తుకొచ్చుకొని 3 కోతులు తింటున్నాయి. ఆ 3 కోతులు, ఈ కోతి దగ్గర దండ మొత్తం ఉందని ఆ కోతి లాక్కొని గొడవ పడ్డది. ఈలోపు నేను ఫోన్ ఆన్ చేసేసరికి అవి గొడవ పడ్డం అయిపోయి ఎవరి కాళ్ళు విడిపోయారనమాట. నేనున్నానని ముగ్గురైతే 3 కోతులు అయితే గొడవ పడ్డాయి. ఇక తర్వాత ఎట్టకేలకి మొత్తానికి బయలుదేరి వచ్చేసామండి. నా వీడియో నచ్చిందా లేదా అన్నది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.